నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఐపీఎల్ సీజన్ ముగిసి గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఘన విజయం సాధించి కప్పును ముద్దాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక పెద్ద మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. గత కొన్ని సీజన్లుగా తీవ్ర వివాదాలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు రాబోయే సీజన్ల నుంచి పూర్తిగా తీసేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్రంగా యోచిస్తోంది. అభిమానుల నుంచి మొదలుకొని విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల వరకు అందరూ ఈ రూల్ను మొదటి నుంచి తప్పుపడుతూనే ఉన్నారు. ఈ వివాదాస్పద నిబంధనపై ఇటీవల ఓ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన కామెంట్స్ క్రికెట్ ప్రపంచంలోనే సంచలనం సృష్టించాయి. ఐపీఎల్ అందాన్ని, ఆట బ్యాలెన్సింగ్ను దెబ్బతీస్తున్న ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వెంటనే రద్దు చేయాలని సచిన్ బీసీసీఐకి బహిరంగానే విజ్ఞప్తి చేశారు. సచిన్ లాంటి మహామహుడు ఒక విషయంపై గళం విప్పితే బోర్డు ఊరికే ఉంటుందా? ఆ మాటకు విలువనిస్తూ రాబోయే ఐపీఎల్ సీజన్ కంటే ముందే ఈ రూల్ను చెత్తబుట్టలోకి విసిరేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే ఫ్రాంచైజీల ఓనర్లతో జూలై 31న కీలక సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. చాలా టీమ్స్ కూడా ఈ రూల్ వల్ల ఆట సహజత్వం దెబ్బతింటుందని భావిస్తుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జరుగుతున్న నష్టం ఏంటి అంటే, దీనివల్ల టీమ్స్కు బ్యాటింగ్లో అదనంగా ఒక ఆటగాడిని వాడుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఫలితంగా బ్యాటర్లు ఎలాంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా హిట్టింగ్ చేస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇది చూడడానికి బాగానే ఉన్న అసలు సిసలు క్రికెట్ను ఇది ఖూనీ చేస్తోంది. ముఖ్యంగా జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగల ఆల్రౌండర్ల ప్రాధాన్యతను ఈ రూల్ పూర్తిగా తగ్గించేసింది. అదనపు బ్యాటర్ లేదా బౌలర్ అందుబాటులోకి రావడంతో ఆల్రౌండర్లను జట్టు పక్కన పడేస్తున్నాయి. టీమిండియాకు వెన్నెముక లాంటి వాషింగ్టన్ సుందర్ లాంటి క్రికెటరే ఈ రూల్ వల్ల గత 2 సీజన్లో కేవలం 9 మ్యాచ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకుముందు సీజన్లలో ఇతను పూర్తి స్థాయిలో ఆడేవాడు. అంతర్జాతీయ ఆటగాళ్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక దేశవాళీ క్రికెట్ నుంచి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముంబై ఇండియన్స్ కు చెందిన రాజ్ అంగద్ బావా, లక్నో సూపర్ జాయింట్స్ ఆటగారు అర్జున్ టెండూల్కర్, షాబాజ్ అహ్మద్ లాంటి ఎందరో ప్రతిభావంతులు తుది జట్టులో స్థానం కోసం మైదానంలో తమ సత్తా చాటుకునేందుకు తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. ఆటగాళ్ల సహజ సామర్థ్యాన్ని తొక్కిపెడుతున్న ఈ రూల్ను వీలైనంత త్వరగా రద్దు చేయడమే సరైన నిర్ణయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.